శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. నిరుపప్లవ నిరాకారము వృద్ధి క్షయములు లేనిది, ఏ ఉత్పాతములు ఉపద్రవములు లేనిది, కేవల మోక్ష స్వరూపం. చతుర్వింశతి తత్వములకును వృద్ధి క్షయములు కలవు. పరమేశ్వరి ఎట్టి వృద్ధి క్షయములు లేని 25వ తత్వం ఆత్మస్వరూపం. సర్వోపప్లవ రహిత ప్రజ్ఞాన ఘనం. కాబట్టి పుట్టిన ప్రతి జీవికి పెరగటము, ఆ తర్వాత మళ్ళీ క్షీణించటం అనేది ఉంది. ఇది మీ అందరికీ కూడా బాగా తెలిసిందే. అలాంటివన్నీ ఆవిడకి ఏమీ లేవు. ఉత్పాతాలు అవి అన్నీ అంటే బాహ్య ప్రపంచంది చూసినా మనకి నదులు ఉప్పొంగటం అలాంటివి అనుకున్నా అవి అంతా కూడా బాహ్యంది వదిలేసినా నీ శరీరంలో నీ ఉద్రేకాల నుండి భావోద్వేగాలు ఇహ ఎన్ని రకాలో మీలో జరిగేవి, ఉపద్రవాలు. ఉపద్రవం అనగానే బాహ్య ప్రపంచంలోవే మనం తీసుకోగల. మీ శరీరంలో మీ మానసిక స్థితిని మీరు అంచనా వేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క విషయం విన్నప్పుడు రకరకాలుగా మీలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆవేశము, ఆవేశం కూడా ఒక ఉపద్రవమే. పట్టలేని ఆవేశం వచ్చిందంటారు చూసారా, కోపము, క్రోధము, ఈర్ష్య, ఇవన్నీ ఉపద్రవాలు, ఉత్పాతాలు. మనుషులను చూడగానే అనండి, ఆ సిచ్యువేషన్ని బట్టి అనండి, ఇలా రకరకాలు. రమణ మహర్షి చెప్పినట్టుగా బాహ్యంది ఎందుకురా నీకు, ముందు నీదేమిటో తెలుసుకో, నేనెవరో తెలుసుకో అన్నారు ఆయన. ప్రపంచం గురించి, ఈశ్వరుడు గురించి తర్వాత నువ్వెవరో తెలిస్తే అప్పుడు వాళ్ళ గురించి తెలుసుకున్నా ఏమన్నా ఉపయోగం ఉంది. నువ్వెవరో నీకు తెలియనప్పుడు అందుకని ఏమవుతుంది, ఈశ్వరుణ్ణి ప్రార్థించడంలో భేదం వస్తుంది. కోరికలు ఇక్కడ తీరట్లేదు, ఈ పరమేశ్వరుడు తీర్చడు అది, లేకపోతే సోమవారం ఒకళ్ళు, అలాంటి రకరకాల వాడికి నిశ్చితి ఏర్పడు. ఒక నిశ్చింతగా ఒకరినే పట్టుకుని ఇది, ఈ అనిశ్చితి కూడా ఒక ఉపద్రవమే, ఉత్పాతమే. అమ్మ కేవలం మోక్ష స్వరూపం. మోక్షము అంటే మరణ రాహిత్యం అని తెలుసుకోండి. చనిపోయాక పొందేది మోక్షంగా. చనిపోయాక ప్రశాంతత ఏమిటంటే ఎలాగూ పోయావు, ఇంకా మళ్ళీ నీకేమిటుంది. ఇది ఎప్పుడు నీకు తెలియబడిందో అప్పుడు నువ్వు ఆ యొక్క స్థితిలో దృఢముగా స్థిరముగా ఉండటమే మోక్షం. ఇప్పటి వరకు అమ్మ గుణాలు చెప్పబడ్డాయి. నిర్గుణ, నిష్కామ, నిరాకార. ఇక నిరాకార అంటే మీకు కొంచెం కష్టం అనుకోండి. అండ్ ఆకారం ఉంది కదా, దేహం ఉంది. ఈ దేహంతో వ్యవహారం జరపండి. కానీ మీరు నిష్కాములుగా, నిర్గుణులుగా ఉండాలి. అదే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా గుణాతీత, అన్నిటికీ అతీతంగా. చాలా కష్టం అండి అని మీరు భావిస్తారు. అంటే ఎందుకంటే ఇన్నాళ్ళు సిచ్యువేషన్ని బట్టి మీలో ఎన్నో మార్పులు మాటల్లో, చేతల్లో, అన్నిట్లో జరిగాయి. ఒక్కసారిగా అవి చేయకూడదు అంటే కొంత కష్టం అనిపిస్తుంది. కష్టం కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు ఏమాత్రము మీలో ఎటువంటి గుణముగానే లేదు, సాక్షులుగా చాలా సిచ్యువేషన్లో మీరు ఉండగలిగారు. మీరు అనుకున్నప్పుడు. కాబట్టి ఇక్కడ
మనకి కష్టము అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎన్నోసార్లు సాక్షులుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి జీవితంలో. అప్పుడు ఎలా ఉండగలిగారు అని అంటే, దాన్ని కనుక మీరు విచారణ ఏదన్నా చేయగలిగినప్పుడు, అంటే గుర్తుపెట్టుకుని, కేవలం అక్కడ ఒక అయిష్టత అనేది ఉన్నది. వేరేది ఏమీ లేదు. కేవలం అక్కడ మీ అయిష్టత. అంటే మీకు అప్పుడు మాట్లాడటానికి కానీ, వేరే దానికి కానీ మీరు ఇష్టపడలేదు. ఎప్పుడైతే మీరు ఇష్టపడలేదో, పోనీ అవకాశం లేదో అనుకుందాం. అప్పుడు మీరు సాక్షులుగా ఉన్నారు. కాబట్టి ఈ సాక్షిత్వం అనేది మీకు కొత్తదేమి కాదు. అభ్యాసం లేనిదేం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అలా నువ్వు సాక్షిగానే ఉండు. అన్ని పరిస్థితులు నువ్వు అనుకోకు. అంటే ఒక ఉద్రేకం నీలో చూపించాలని కానీ మాటల్లో, చేతల్లో నువ్వేం భావించకు. కేవలం నువ్వు అలా ఉండు. అప్పుడు అర్జునుడికి ఎలా ఆయన బోధ చేశారో, అంటే ఏ సమయంలో ఏంటి అనేది ఇక్కడ బోధకు అవకాశం కాదు. నీ నుంచి ఒక మాట, ఒక వ్యవహారం ఆయన చేస్తారు. అదే రమణ మహర్షి చెప్తున్న సుమ్మయిరు. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. జరగనిది జరగనే జరగదు. దానికి ఎందుకండి ప్రయత్నము? అంటే దాని వలన నీవు లేని కర్మను అనుభవించవలసి వస్తుంది. దానితోటే ప్రాబ్లం. ఉన్న కర్మలు సరిపోక మళ్ళీ ఇంకో కర్మలు ఎందుకంటే అనుభవించటం. ఇది ఇప్పుడు అమ్మ గురించి తెలిసినప్పుడు అద్వైతం మన వశిష్ఠుల వారిదనండి, శంకరుల వాళ్ళవనండి, అప్పుడు మాత్రమే తెలియబడుతుంది. ఆయన అనుగ్రహమే అది, ఆ పరబ్రహ్మం యొక్క. కాబట్టి ఇక్కడ కేవల మోక్ష స్వరూపం, ఆవిడ స్వరూపమే అది. అంటే ఆవిడ రూపాన్ని మీరు ధ్యానం చేసిన బాహ్యమైన కోరికలు ఏవి కోరుకోకుండా కేవలం ఆ అమ్మనే ధ్యానం చేస్తే మీకు లభించేది పరమానందం. అంటే ఇప్పుడు చూడండి, అమృతాన్ని కోరుకోవాలి ఎవరైనా. రాహుకేతువులు అమృతం కోసమే కదండి వేషాలు వేశారు. అంతేగాని అంటే విషం ఎందుకండి? అది ఒక చక్కగా బంగారు కుండలోనే ఉంది, అది ఇది బంగారంలోనే. కానీ ఎవరైనా ఎప్పటికీ ఆనందాన్ని ఇచ్చేది కోరుకోవాలి కానీ ఎప్పుడు ఏవో ఒకటి క్షణిక సుఖాలు ఆనందాలు ఇచ్చేవి ఎందుకు చెప్పండి? అప్పుడు బంగారు గుడ్డు కదా ఉంది కదా ఒకడు, అది రోజుకోటి పెడుతుంది, వాడు ఆనందించచ్చు కదా. వాడేమనుకున్నాడు, అత్యాశగా పోయి దాని పొట్టలో ఎన్ని ఉన్నాయో అనుకున్నాడు. ఆశ ఆశ ఉన్నప్పుడు మనిషికి వాడు విచక్షణ కోల్పోతాడు. ఆ బాతుని ఇది చేశాడు, ఏం లాభం అండి, లోపల ఉంటాయా? అంటే విచక్షణ కోల్పోతాడు మనిషి ఎప్పుడైతే కోరికలు అదుపు తప్పుతాయి అంటే. అలా జరగరాని గురించి ప్రయత్నం చేస్తే ఇది అత్యాశ. అంటే ఏంటి? నువ్వు దానికోసం విపరీతమైన మనసులో అనండి, బయట అనండి, అసలు వాడు ప్రశాంతంగా వాడు ఉండడు, ఉండనివ్వడు. అది అత్యాశ, అది ఉత్పాతం, ఉపద్రవం. అలా వాడు నీకు ఏమిటి కావాలో నువ్వు ఆరాధించే దైవం నీకు ఇచ్చి తీరుతుంది. అయితే నీకు చెడు చేసేది ఇవ్వదు, నీలో కోరికలు పెంచేది, నువ్వు నీలో ప్రశాంత చిత్తాన్ని ఏర్పరుస్తుంది. ఆవిడకి తెలుసు. మనం చాలా సామాన్యంగా అన్నప్రాసన రోజు ఆవకాయ పెడతారా ఎవరన్నా? కాబట్టి అలా చేయదు ఆవిడ. అంటే ఇక్కడ కేవలం మోక్ష స్వరూపం అంటే అర్థము నీకు అన్ని విషయాల్లో పరమ శాంతిని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుందండి. ఇప్పుడు మీరు బయట ప్రమోషన్లైనా, ఇంట్లో వస్తువులైనా, ఇంకోటైనా, బంగారం, అసలు ఏదైనా, బ్యాంకులో బ్యాలెన్స్ అయినా అన్ని ఏమిటి చూసుకుంటారండి? వాటి వల్ల మీకు ఆనందం లభించాలని కదా. ఆనందం లభించని వస్తువు కొనుక్కుని మటుకు ఏం లాభం అండి? ఎవరు అలా చెయ్యరు. మామూలుగా ఒక ఆనందాన్ని ఇస్తుందని కొనుక్కుంటారు ఏదైనా సరే. ఒక మనిషి దగ్గరకు కూడా దేనికండి, ఒక మనిషిని ఎందుకు ఇష్టపడతారు? వారి వల్ల ఒక ఆనందం వీడికి కలిగింది, ఇష్టం కలిగింది కాబట్టి ఆనందం కలిగింది.
అదే ఇష్టం లేనప్పుడు ఆనందం కలుగుతుందా? వాళ్ళు వచ్చినా వాళ్ళ సాహచర్యమా ఇంకోట కరగదు కదా. ఆ ఇష్టం లేనప్పుడు మరి అది ఎంత భయంకరంగా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ మీకు మోక్షం అంటే మీకు తెలియని పదార్థం కానే కాదు. మోక్షము అంటే కూడా మీకు తెలిసినదే. ఏదైతే మీకు ఆనందాన్ని ఇస్తోందో అదే మోక్షం. అయితే బాహ్యమైన వస్తువులు కావచ్చు, పదార్థాల, లేకపోతే మనుష్యుల బంధాలు, ఇవన్నీ కూడా మీకు ఎప్పుడూ ఒకే రకమైన ఆనందాన్ని ఇవ్వలేదు. అది మీ అందరికీ తెలిసిందే. అందులో ఏ సందేహం లేదు. అవి బంధాలు కానివ్వండి, ఏదైనా సరే, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా సరే ఎప్పుడు మీకు ఆనందాన్ని ఇవ్వలేదు. అందులో మీ అంటే మార్పులు జరుగుతున్నాయి. ఒకసారి ఇష్టము, ఒకసారి అయిష్టము, ఒకసారి ఇది, రకరకాల అభిప్రాయ భేదాలు జరుగుతున్నాయి. కానీ అసలైన ఆ బ్రహ్మానందం అనండి, మోక్షం అనండి, మీకు అసలు ఎప్పుడు అసంతృప్తి అనేదే కలగదు. అంటే ఒక ఇష్టము, ఒక అయిష్టము, ద్వేషము, ఇలాంటి భావనలు మీ దగ్గరికి రావు. దేని పట్ల అయినా సరే ఒక ఒక ఆనందం, అది ఏదైనా సరే. అయితే ఏమంటే మాకు చెడు జరగదా? ఆ చెడు నిన్ను బాధించదు. అసలు అది చెడు అని నువ్వు గుర్తిస్తే కదండి బాధ. అయితే అదేమిటండి అంటే, అవును మరి స్వీట్లు ఇష్టమని షుగర్ తెచ్చుకున్న తర్వాత మరి మాత్ర వేసుకోవాలి కదండి, కాకరకాయ రసం తాగాలి కదా. మరి మందు వేసుకోవాలంటే ఇష్టం లేకపోతే ఏం చేస్తారండి? తప్పదు కదా కాకరకాయ రసాలు అవి తాగటం. కానీ అది మీ మంచిగే కదా. ఇది అంతే. ఏదో చెప్పుకున్నట్టుగా వాడెక్కడో ప్రయాణానికి వెళ్ళాలి. పరమాత్మని ప్రార్థించాడు, స్వామి ఏ విఘ్నాలు లేకుండా చూడు అని నమస్కారం చేసుకున్నాడు. కానీ వాడు వెళ్ళలేకపోయాడు. వాడు కారు పాడైందో ఏదో అనుకుందాం. వాడు పరమేశ్వరుని అన్నట్ట, ఏమిటి స్వామి నీకు దండం పెట్టినా కూడా నన్ను ఆ టైంకి వెళ్ళనివ్వలేకపోయావు, నన్ను ట్రైనో బస్సు ఏదైతే ఏంటి అని అన్నట్ట అని అలిగాడు. వాడు అలిగాడంటే ఒట్టిగా కోపం అనుకోండి, చూద్దాం. తర్వాత వాడు న్యూస్లో ఆ ట్రైనో ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిందని విన్నాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్వామి నన్ను క్షమించవయ్యా, నువ్వు నన్ను రక్షించావన్నాడు. చూసారా? మరి ఇప్పుడు ఇది మంచిగా చెడా అంటే నీకు తెలియదు. ఆ మంచిని నువ్వు చెడు అంటావు, కానీ దాని గురించి తెలియాలి కదా, మళ్ళీ దానికి టైం పడుతుంది కదా. కాబట్టి అలాంటి ఉపద్రవాలు అంటే ఆ ఇలా జరగటము అది అంటే అలా వచ్చినా సరే స్వామి నువ్వు ఎందుకు విఘ్నం చేశావో ఏం పర్వాలేదు, అన్ని నీకే, నీ ప్రసాదాలే అని వాడు నిశ్చింతగా ఉండగలుగుతాడు. మోక్ష స్వరూపం అంటే అది. దేనిలో అంటే ఏ విషయం అయినా సరే వాడి ఈ ఉత్పాతాలు, ఉద్రేకాలు, ఉపద్రవాలు లేకుండా ఉంటాడు. అదే మోక్షం. అంటే మోక్షం అంటే ఏదో పొయ్యాకో చివరి దశల్లో లభించేది కానే కాదు. నీకు ఎప్పుడు తెలియబడిందో అప్పుడు. రమణ మహర్షి 15 ఏళ్లకండి, ఎందుకు మరి 80 ఏళ్ల వరకు కూర్చుంటారు? ఆయనకు లభించింది, ఎందుకంటే ఆయన అది పొందాడు, చేశాడు, ఆ ప్రయత్నం చేశాడు. ఇక్కడ అమ్మ కూడా చెప్పేది నిర్గుణుడుగా ఉండరు, మొదటే చెప్పేస్తుంది ఆవిడ, నిర్గుణంగా ఉండరా, నిష్కామంగా ఉండరు, చాలా అసలు ఇంక వేరే ఏం లేదు. సరే పోని 15 ఏళ్ళ వాళ్ళకి తెలియకపోవచ్చు అనుకుందాం. వాడికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు, ఏ డైలాగులన్నా కొట్టేయండి. నీకు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే ఇప్పుడైతే ఏమిటండి ఉంటాయి? బాధ్యతలు లేని వాళ్ళు ఎవరండి? బంధాలు లేని వాళ్ళు ఎవరు? చెయ్యాలంటే బోల్డ్ పనులు, చెయ్యొద్దనుకుంటే ఏ పని లేదు. సరే, కాబట్టి నిరుపప్లవ. కాబట్టి పుట్టుట, ఉండుట, వృద్ధి చెందుట, విపరిణమించుట, క్షయించుట, నశించుట అనున్నవి ఇవన్నీ భావ వికారాలు, దృశ్య రూపాలు, దృశ్య ధర్మములు, దృశ్యానికి అధీనములు. పూర్వజన్మలోని దృశ్య ఫలములు, వర్తమాన జన్మలోని దృశ్య రూపములు, భవిష్యత్ జన్మలోని దృశ్య సాధనములు. ఈ షడ్ భావ వికారములు అధిష్టానముగా ఆత్మ నుండి ఆవిర్భవించి భాసిస్తాయి.
పరమేశ్వరి అశేష పిండాండమను సర్వ జీవ దేహములందు అత్యంత సన్నిహితమై అద్భుత రూపమగు తెప్పవలే ఉంటుంది. అశరీరం వా వసంతం, ఇలాంటి అర్థాలు. అంటే శరీరం లేనప్పుడు ఆనందము అలా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ విన్నారు కదా, పుట్టుట, ఉండుట, వృద్ధి చెందుట, ఇలాంటివన్నీ కూడా రకాల వికారాలు. మనకి బాల్య, యవ్వన, కౌమార అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా లేనిది. కాబట్టి ఇక్కడ ఇవన్నిటికి కేవలం ఉపాధి లభించిన వారికి ఉంటుంది. ఆవిడ నిరాకార కాబట్టి ఆవిడికి లేవు. అయితే దేహం ఉన్నా కూడా నీలో వికారాలు కలగకుండా ఉండాలి అంటే ఆ మోక్షం అనేది నీకు లభించాలి. అది చాలా సులభంగానే నీవు పొందవచ్చు, కేవలం నీ ఇష్టమే అక్కడ. ఎందుకంటే ఆవిడ మోక్ష స్వరూపం. ఆవిడని ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలో తెలుసు కదా, ఎలాంటి కోరికలు లేకుండా ఆవిడని ఆరాధించాలి. నీలోని కోపాలని, ద్వేషాలంటే నీ ఈ వికారాలన్నిటినీ ఆవిడ మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంది. నీ ప్రయత్నం అనేది ఒక్కొక్కసారి విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీకు తెలుసు, చాలా కంట్రోల్ చేస్తున్నానండి, కోపగించుకోకుండా ఉండాలని, ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి మీ జీవితాలు. కానీ ఎక్కడ మీకు ఆ కోపం రావాలి, ఎక్కడ మీరు ప్రశాంతంగా ఉండాలి అనేది ఆవిడ అయితే చాలా చక్కగా చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ పిండాండములందు అశేష పిండాండం, సమస్తము ఆవిడే. ఆవిడ సర్వ సమర్థురాలు. మీ యొక్క వికారాలనండి, మీ గుణాలనండి, ఏదైనా సరే ఆవిడ కంట్రోల్ చేయగలదు. ఆవిడకి అసాధ్యం అనేదే లేదు. అందువలన ఆవిడను గనక ప్రార్థన చేయగలిగితే చక్కగా ఎలాంటి వికారాలు లేకుండా హాయిగా ఆనందంగా, కోరిక కోరుకున్న వాడికి తలనొప్పి కానండి, ఏ కోరిక లేనప్పుడు ఏంటండి, ఏది లేదు, హాయిగా ఉంటాడు. ప్రసాదం కోసం గుడికి వెళ్ళి ప్రసాదం అయిపోతే ఎంత బాధ అండి. చాలా బాధ కదా. రకరకాలు కదండి. ఆ రిటర్న్ గిఫ్ట్ కూడా సరిగ్గా లభించకపోతే ఎంత బాధ వస్తుందండి. బాధే కదా. అంటే ఆశించినప్పుడు బాధ కలుగుతుంది, ఆశించినప్పుడు ఏం బాధ ఉంటుందండి, ఏం లేదు కదా. ఆశిస్తేనే గోల్, ఆశ అంటేనే కోరిక కదా. మీరు చక్కగా వెళ్ళారు, ఉంటే ఉంటుంది ప్రసాదం, లేకపోతే లేదు. అలా అన్నారనుకోండి, హాయిగా అమ్మవారికి దండం పెట్టుకుని రావచ్చు. ముందు దానికోసం వెళ్ళారనుకోండి, ఫస్ట్ చూపు పెట్టిపోతుందండి, ప్రసాదం పెడుతున్నారా లేదా అని. ప్రసాదం లేదనుకోండి, ఈ అమ్మవారికి దండం పెట్టడంలో ప్రశాంతత ఉందా? ఏంటమ్మా ఇట్లా ప్రసాదం లేకుండా చేసావా అని అంటారు. మీరు అమ్మ కోసం వెళ్ళండి, అంటే ఆ దైవం కోసం వెళ్ళండి, మీకు ప్రసాదం ఉంచుతుందా? అంతేగాని కొబ్బరి చిప్ప కోసం ఇంకో దానికోసం గుడికి వెళ్తే ఎలాగండి. కొబ్బరికాయ పట్టుకెళ్తే వీళ్ళు ఒక్క కొబ్బరికాయ ఇస్తారు, అసలు ఒక చిప్పని ఇస్తారా లేదా అని ఉందనుకోండి, కొబ్బరికాయ తీసుకెళ్తారా గుడికి? తీసుకుపోరు. కొంచెం ధైర్యంగా ఉన్నవాళ్ళు అనుకోండి, మాకు ఒక కొబ్బరి చిప్ప ఇవ్వండి పంతులు గారు అని అడిగేస్తారు. అలాంటి ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారు, కొబ్బరికాయ తీసుకెళ్ళటం మానేస్తారు, ఇంట్లో కొట్టుకుంటారు. అప్పుడు ఇంట్లో కూడా దైవమే ఉంది కానీ ఒక చక్కగా ఒక చమత్కారంగా అనుకుంటారు. 2 చిప్పలు ఉంటాయి కదండి ఇంట్లో కొడితే గొడవ. బాగా ధైర్యం ఉన్న వాళ్ళైతే 2 చిప్పలు అడుగుతారు. పంతులు గారు మీరు ఏం చేసుకుంటారు, రోజు ఉంటాయి కదా ఇక్కడ ఇచ్చేయండి 2 కొబ్బరి చిప్పలు, రేపు కొబ్బరి పచ్చడి చేసుకోవాలంట. ఎన్ని గోవాలండి, అది సంగతి. కాబట్టి ఇక్కడ నీ మనసే ముఖ్యం. కాబట్టి ఈ వికారాలు ఏం లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉంటదా? ఉంటుంది. వికారాలు, ఈ వికారాలన్నిటినీ శమింపజేసే శక్తి ఆవిడికే. మరలా నీలో క్రోధం కానీ ఇంకోటి కానీ అవసరమైనప్పుడు మాత్రమే అవి వచ్చే విధంగా నిన్ను కంట్రోల్ చేస్తుంది.
కరెంటు పోగానే జనరేటర్ ఆన్ అయ్యే సిస్టమ్ పెడతారు కదా, వెళ్ళి ఆన్ చేయక్కర్లే, ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి కదండి. సిచ్యుయేషన్ ప్రకారం నీలో ఏ వికారం కలగాలో అవి చూపిస్తుంది. అవి క్షణికంగా ఉంటాయి. ఆ వికారాల వల్ల నీకేమి నష్టం జరగదు, అంటే ఏ ఉపద్రవము జరగదు, ఉత్పాతాలు జరగదు. కాబట్టి ఇలాగా సర్వజీవదేహంలందు అత్యంత సన్నిహితమే అద్భుత రూపమగు తెప్ప వల్ల, అంటే నదిని దాటించేది తెప్ప కాబట్టి అలా దాన్ని చెప్పారు. ఈ నామముచే ప్రధానమై జగత్కారణము సాంఖ్యమత. సరే, సరే, ఈ ఇందు మూల ప్రకృతి ఇవన్నీ అనవసరమైన విషయాలు. పురుషుడు, మహత్తు, అహంకారము, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, ఈ 5 అంటే మీకు ఇందాక 25 చెప్పారు కదా, 24 గల జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కలిపి మొత్తం కలిపితే 25 అవుతాయి. అందులో 24 ఇది చెప్పారు. వేరు సృష్టికర్త లేరు కాబట్టి ఇవన్నిటికీ, కాబట్టి నువ్వే పెద్ద సృష్టికర్తవి. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కనుక ఇలా ఉంటే మీకు ఏ మోక్ష స్వరూపాన్ని చెప్పేశారు అనుకోండి, ఆ మోక్షాన్ని గురించి ఇంకొంచెం వివరణ చేస్తారు. కాబట్టి మోక్షము అంటే సినిమాల్లో చూపించినప్పుడు మరణించాక కాదు, వాడు మోక్షం పొందాడని, లేదా ఒక చిన్న కాంతి డ్రియన్ ఆకాశంలోకి వెళ్ళటం కానీ, ఎక్కడ ఆకాశంలో ఏముందండి, ఉన్నది ఇక్కడే. మళ్ళీ సినిమాలో మరి ఏం చూపిస్తారు చెప్పండి. కాబట్టి అసలైన మోక్షం అంటే నువ్వు బ్రతికున్నప్పుడు ఒక రమణ మహర్షి, ఒక పెరియవారు చాలు, మీరు తరించాలంటే 10 మంది అక్కర్లేదు, ఒకరిని పట్టుకున్నా తరిస్తారు. అందుకని ఒక దైవం, యోగం అన్నారు. యోగము అంటే ఏకత్వం. కాబట్టి మీరు బాహ్యంలో పూజలు చేసినా ఒకరిని పట్టుకోండి, అప్పుడు మీరు తరించే అవకాశం ఎక్కువ. లేదనుకోండి, ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తారండి కదా, ఏదో ఒకరిని పట్టుకుంటే వాళ్ళకి ఒక రకమైన ప్రసాదం చేసేస్తే పని అయిపోతుంది, వచ్చేస్తుంది కదా, అందులో ఎక్స్పీరియన్స్ గొడవ ఉంటుంది. అలా కాకుండా మరి వినాయకుడిని పట్టుకుంటే ఆయనకి ఏమో చేయాలి, కుడుములు ఇది అంటారు, విష్ణుమూర్తి పట్టుకుంటే ఒకటి అంటారు. ఎందుకండి, ఇప్పుడు 9 రోజులు అమ్మవారికి 9 రకాలు అన్నారు, 9 అవతారాలు 9 రకాలు అన్నారు. రాని వాళ్ళు రోజు ఒకటే చేసుకోవచ్చు, నష్టమే లేదు, ఆవిడేం అందు మిమ్మల్ని. 9 అవతారాలు లేచారు కాబట్టి ఆవిడ 9 రోజులు మనం ఒకటే అవతారాన్ని, అంటే మనకి నచ్చిన రూపాన్ని భావించామనుకోండి, హాయిగా ఒకటే చేసుకోవచ్చు కదా, గొడవ లేకుండా. అందువల్ల ఏకత్వాన్ని పొందండి. ఏకమైన మనసు పరమానందంగా ఉంటుందండి. అనేకంగా ఉన్న మనస్సే వ్యాకులత పొందుతూ ఉంటుంది. పొద్దున్న లేవగానే ఏ ఆలోచనలు లేకుండా, ఏది అంటే ఈ ప్రపంచ విషయాలు మీరు గుర్తించుకోకుండా ఉన్నారనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఎంత హాయిగా ఉంది మా అనుకుంటారు. కాసేపు అలాగే ఉండాలే అనిపిస్తుంది. అబ్బా ఇప్పుడు మొదలెట్టాలి కామోసు అన్నారు అనుకోండి, ఇక మొదలైంది. అందుకనే చెప్తారు, మార్నింగ్ లేవగానే అనండి, సాయం సంధ్యాకాలంలో బాహ్య ప్రపంచం అన్ని. అందుకనే పశువులతో పోలుస్తారు, అవి ఆ తర్వాత ఏం పనులు చెయ్యవు, అందుకని అవి ప్రశాంతంగా పడుకుంటాయి, ఏమైనా చేస్తాయి, పొద్దున్న లేవగానే యాక్టివ్గా ఉంటాయి. అంటే నువ్వు అన్నిటిని వదిలేసినప్పుడు ఆనందం. ఇంటికి రాగానే రిలాక్స్ అవుతారు కదా, అమ్మయ్య ఇంటికి చేరాం ఇంకా అని కాసేపు రిలాక్స్ అయ్యి ఏ టీయో ఏదో తాగి రిలాక్స్ అయ్యి అప్పుడు మిగతావన్నీ చూసుకుంటారు. అప్పుడు కొంత వీడు అమ్మయ్య అనుకుని మళ్ళీ ఉత్సాహంగా అదే రాగానే పనులు అనుకోండి, ఎంత విసుగొస్తుంది, జీవితం మీద విరక్తి రాదు. అందులో ఆ విరక్తులన్నీ శ్మశాన వైరాగ్యాలే. అందుకని లేవగానే కాసేపు అలాగే ఆ మంచం మీద పడుకునో కూర్చునో కాసేపు ఆ ప్రార్థన చేసి, సెల్ ఫోన్ చూడకుండా హాయిగా తర్వాత ఆ శరీరాన్ని శుభ్రం చేసుకుని మరలా కాసేపు కూర్చున్నారనుకోండి, ఒకసారి ప్రయత్నం చేయండి, రోజంతా పరమానందంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆనందాలు పొందండి. శుభం భూయాలు.